ఫ్రెండ్స్, ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని ఆదరించండి. 2025 సంవత్సరం కంప్లీట్ అయిపోతూ ఉంది. 2025 అనేటువంటిది అది చూడటానికి కూడా చాలా బాగా ఉంటుందన్నమాట. కానీ 2025 సంవత్సరం అనేటువంటిది చాలామంది స్టాక్ మార్కెట్ ద్వారా, కోర్సుల ద్వారా, సజెషన్స్ ఇవ్వడం ద్వారా ఒక అద్భుతమైనటువంటి పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తులు కూడా 2025 సంవత్సరం అనేటువంటిది కాలగర్భంలో కలిపేసిందని అనుకోవచ్చు. దీంట్లో ఫస్ట్ అన్ఎక్స్పెక్టెడ్గా బాగా ప్రాబ్లం చూపించినటువంటి ఒక ఇండియాలోనే ఆప్షన్ క్వీన్ అని రకరకాలైనటువంటి పేర్లతోటి తనేదో అద్భుతమైనటువంటి విజయాలు సాధించినట్టుగా ప్రగల్భాలు పలికి యూట్యూబ్ ప్రపంచాన్ని ఒక కుదిపినటువంటి, అంటే ట్రేడర్స్ని ఒక రకమైనటువంటి మేనియాలోకి తీసుకుని వెళ్ళినటువంటి వ్యక్తి అష్మితా పాటిల్. ఈవిడ నిజంగా ఆప్షన్ క్వీన్ అని రకరకాలైనటువంటి పేర్లతో చాలా అద్భుతమైనటువంటి పేరు తెచ్చుకుంది. కానీ కకృతి అనేటువంటిది ఉంటుంది మనిషికి. ఈ కకృతి అనేటువంటిది మనిషిని ఎంత దిగజారుస్తుందంటే, కొంత డబ్బు సంపాదించిన తర్వాత ఇంకా బాగా సంపాదించాలనేటువంటి తపనతోటి చాలా రకాలైనటువంటి కోర్సులు తీసుకొని వచ్చి ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ అని చెప్పి రకరకాలుగా ఈ వాళ్ళని ఫాలో అయ్యేటువంటి వాళ్ళని అట్రాక్ట్ చేసి వాళ్ళ చేతే ఈ యొక్క అకౌంట్స్ని ఓపెన్ చేపించి చాలా రకాలుగా చాలా డబ్బులు 100 కోట్ల రూపాయలు సంపాదించినటువంటి వ్యక్తి అష్మితా పాటిల్. అయితే సెబీ వెంటనే యాక్షన్ తీసుకుంది, ఈ మీద చర్యలు తీసుకొని ఈవిడ్ని ఎవరైతే ఫాలో అయ్యారో వాళ్ళందరూ కూడా కొన్ని కోట్ల రూపాయలు నష్టపోయారు. కాబట్టి వాళ్ళు సెబీకి కంప్లైంట్ చేయడం, వెంటనే సెబీ రంగంలోకి దిగేసేసి వీటి మీద యాక్షన్ అనేటువంటి తీసుకొని 100 కోట్ల రూపాయల వరకు పెనాల్టీ అనేటువంటిది సుమారుగా అప్రాక్సిమేట్గా 100 కోట్ల రూపాయల వరకు పెనాల్టీ ఇంపోజ్ చేయడం అనేటువంటిది జరిగింది. ఆ తర్వాత ఆవిడ ఇక యూట్యూబ్ ప్లాట్ఫామ్లోనే లేకుండా పోయింది. ఆవిడని పట్టుకొని ఐరన్ లేడీ అని మన తెలుగు ప్రజల్ని పచ్చిగా మోసం చేసినటువంటి ఒక ఆవిడ ఉన్నది. ఆవిడ మాత్రం కోట్ల రూపాయలు సంపాదించేసింది. ఎప్పుడైతే అష్మితా పటేల్ మీద పెనాల్టీ పడిందో, నాకు కూడా ఎక్కడికి వచ్చిద్దిరా బాబు ఈ గోళ అని చెప్పేసి వెంటనే యూట్యూబ్ మొత్తాన్ని కూడా క్లోజ్ చేసేసింది. మరి ఈవిడ తెలుగులో ఐరన్ లేడీ అని అంటే స్టాక్ మార్కెట్లో ఐరన్ లేడీనా, లేకపోతే ఎలా ఐరన్ లేడీ? ఏమీ తెలియకుండానే డబ్బులు సంపాదించేటువంటి కొత్త మోసాలు చేసినటువంటి ఆవిడగానే భావించాలి. ప్రసిద్ధి చెందినటువంటి యూట్యూబ్ ఛానల్స్లో కూడా ఇంటర్వ్యూలు ఇచ్చింది. అసలు తెలుగు అంటే ఆడవాళ్ళకే ఒక ఆదర్శప్రాయమైనటువంటి ఒక మంచి యాస్పిరేషన్ ఉన్నటువంటి మహిళగా చిత్రీకరించబడి ఆవిడంట పరుగులు తీస్తూ ఉండేటట్టుగా చేశారు. తను దాదాపుగా 2 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నా మరి ఇప్పుడు ఎందుకైనా ఒక వీడియో కూడా చేయలేకపోతుంది. కాబట్టి ఇటువంటి వాళ్ళని 2025 సంవత్సరం తన కాలగర్భంలో కల్పేసుకుందన్నమాట. ఎప్పుడైనా మోసం అనేటువంటిది మోసమే. మోసాన్ని దాటి మోసాన్ని తప్పించుకొని ఎవడు బయటికి వెళ్ళలేడు. ఆ తర్వాత ఇక్కడ మోసమని నేను అట్లా ఏం చెప్పడం లేదు, కానీ మన అవధూత్ సాదే గారు ఉన్నారు. నిజంగా ఈయన్ని కూడా 2025 సంవత్సరంలో తన గర్భంలో కలిసిపోయింది. ఎందుకంటే నిజంగా ఎన్నో రకాలైనటువంటి కుయుక్తులు అనేటువంటివి వేసేసేసి భారతదేశం మొత్తం మీద 6 లక్షల మంది దాకా ఆయన ఫాలోవర్సే ఉన్నారు. ఎవరి ఫాలోవర్స్ ఈ యొక్క కోర్సులు తీసుకోవడం అని, లేకపోతే మరొక రకంగా అంటే కోర్సులు తీసుకోవడం కానీ, టిప్స్ తీసుకోవడం కానీ, ఆయన మెంటార్షిప్ తీసుకోవడం కానీ దాదాపుగా 6 లక్షల మంది దాకా ఉన్నారు. ఇటువంటి వాళ్ళందరినీ ఇక్కడ మోసం చేశారని నేను చెప్పడం లేదు, కానీ వాళ్ళ యొక్క ప్లానింగ్స్ అనేటువంటిది పక్కాగా అమలు చేసుకున్నారు, డబ్బు అనేటువంటిది సంపాదించారు. కానీ ఏం జరిగింది ఫైనల్గా? అసలు చాలా బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే, ఆయన 6 కోట్ల రూపాయలు ఆయన అకౌంట్లో నష్టపోతున్నాయి. ఎన్నో వీడియోస్ అసలు ఒక రకంగా కాదనమాట. ఆయన క్లాస్ ఇవ్వడానికి వస్తుంటేనే మేళతాళాలు, అబ్బో ఒక రకమైన హైప్ని క్రియేట్ చేసి పబ్లిక్ని మోసగించడం, పబ్లిక్ని కోట్లు సంపాదిస్తున్నామని చెప్పడం తప్పు కదా. ఆయన కోట్లు వస్తే అది కనుక చెప్తే అది వేరే విషయం. కానీ అటువంటి వ్యక్తులను కూడా ఈ యొక్క 2025 సంవత్సరం అనేటువంటిది తన గర్భంలో దాచేసుకున్నది. ఎందుకంటే
ప్రజల నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి ప్రయత్నం అనేటువంటి చేసి 600 కోట్ల రూపాయల వరకు ఆయన సంపాదించుకున్నారు. అటువంటిది పెనాల్టీ అనేటువంటిది సెబీ వేసింది. ఇది రైటా రాంగా, లేకపోతే ఆయన చేసింది రైటా రాంగా అనేటువంటి కాన్సెప్ట్కి నేను వెళ్ళట్లా. కానీ 2025 సంవత్సరం ఏం చేసింది అనేటువంటిది చెప్తున్నాను అనమాట. అలాగే మంచి జీనియస్ అయినటువంటి పిఆర్ సుందర్, ఆయన కోర్సులు చెప్తారు, ₹1,00,000 దాకా శాలరీ ఫీజు తీసుకుంటాడు. ఇవన్నీ ఓకే. అవన్నీ పక్కన పెడితే ఆయన నిజంగా స్టాక్ మార్కెట్ మీద మంచి అవగాహన, స్టాక్ మార్కెట్లో మంచి డెప్త్ నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తి అనటంలో ఎటువంటి సందేహం లేదు. వీళ్ళు కోట్ల రూపాయలు సంపాదించారు. అయినప్పటికీ కూడా మరో సైడు ఈ బిజినెస్ అనేటువంటి కోట్లు సంపాదించినప్పటికీ కూడా బిజినెస్ సైడ్గా ఇంకా కోట్లు సంపాదించాలనేటువంటి కోణంలోకి వెళ్ళిపోయి వాళ్ళు సెబీ రిజిస్టర్డ్ లేకపోయినా సజెషన్స్ ఇవన్నీ ఇచ్చి కోల్పోయినటువంటి డబ్బులు పోగొట్టుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకున్న అయితే నాలెడ్జ్ అంటే ఆయనకి ఒక స్కిల్ అనేటువంటిది ఉంది. స్టాక్ మార్కెట్లో అతను ఒక పర్సనాలిటీగా తీసుకోవచ్చు. కానీ ఎప్పుడైతే సెబీ అనేటువంటిది 6.5 కోట్ల రూపాయలు పెనాల్టీని మీద ఇంపోజ్ వేసిందో అప్పుడు ఆయన ఒక రకంగా నేను సంఘ సంస్కర్తని కాంపెన్సేషన్ కింద తమిళనాడుకి ఇచ్చాను, లేకపోతే ఇన్ని చేశాను, అన్ని చేశాను, సోషల్ వెల్ఫేర్ స్కీమ్గా వర్క్ చేశాను, అది ఇది అని చెప్పుకోవటం కరెక్ట్ కాదు. వాళ్ళు చేసినటువంటి వాటిని వాళ్ళ కోణంలో వాళ్ళకి కరెక్ట్ కావచ్చు, కానీ పబ్లిక్ అంటే చట్టాలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాటి కోణంలో అవి కరెక్టా కాదా అనేటువంటిది నిర్ణయించేటువంటిది కోర్టులు అనమాట, మనం కాదు. సో ఈయన మీద కూడా 6.5 కోట్ల రూపాయలు పెనాల్టీ అనేటువంటిది వేసింది. సో బహుశా తగినంత త్వరలో ఆయన కూడా దుబాయ్కి షిఫ్ట్ అవుతున్నారని ఆయన మాటల్లోనే మనకి తెలుస్తుంది అన్నమాట. ఎందుకంటే భారత ప్రభుత్వం మీద పాపం ఆయనకి చాలా కోపం వచ్చింది, సెబీ మీద చాలా కోపం వచ్చింది. సహాయ కార్యక్రమాలు చేసినా కూడా నాకు లైసెన్స్ లేకపోయినా సెబీ ఎలా నా మీద పెనాల్టీ వేస్తుంది, నేను చాలా సహాయ కార్యక్రమాలు కూడా చేశాను, గవర్నమెంట్కి 18% జిఎస్టీ ట్యాక్స్ కూడా కట్టాను కదా, అటువంటప్పుడు నేను చేసింది నాకు సర్టిఫికెట్ లేకుండా సజెషన్స్ ఇచ్చిన నాది ఎట్లా తప్పవుతుంది అని ఆయన పాపం సెబీ మీద అలిగేసి దుబాయ్ వెళ్ళబోతున్నారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఎంతోమందిని ప్రతి సంవత్సరం మనం అనుకుంటూ ఉంటాం, ఈ సంవత్సరం నుంచి మరో సంవత్సరం కొత్త యాస్పిరేషన్స్తో స్టార్ట్ చేయాలి అది నేను అనుకుంటూ ఉంటాం. కానీ ఎప్పటికప్పుడు నార్మల్గా నడిచిపోయేటువంటివి. ప్రతి సంవత్సరం ఎన్నో వాటిని తన కాలంతో పాటు తెరమరుగు చేస్తూ ఉంటుంది. స్టాక్ మార్కెట్లో మంచి మంచి మేధావులు, అద్భుతమైనటువంటి వాళ్ళు అని భారతదేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నటువంటి వ్యక్తులు సెబీ కారణంగా, వాళ్ళ యొక్క స్వయం కృతాపరాధాల కారణంగా వాళ్ళు చాలా నష్టపోయారు. వాళ్ళంతా కూడా తెరమరుగైపోయారు. కాబట్టి భవిష్యత్తులో ఇటువంటి అంటే 2026 సంవత్సరంలో ఇటువంటి వాళ్ళని మనం ఎక్కువగా చూసేటువంటి అవకాశం లేదన్నమాట. గతంలో కూడా ట్రేడింగ్ పంతులని, నాయుడు బాబు అని ఇట్లా చాలామందిని కూడా ఆయా సంవత్సరాలు తమ యొక్క ఉనికిలో లేకుండా చేసినవి ఇప్పుడు వీళ్ళని చేసినాయి. రేపు 2026 సంవత్సరం ఇంకొంతమందిని చేస్తుంది. కాలం అనేటువంటిది తన పనిని తను చేసుకుంటూ పోతుంది. బట్ ట్రేడర్స్ అనేటువంటి వాళ్ళు ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనతో వెళ్ళాలి. కానీ కొత్త సంవత్సరం వచ్చింది, ఈ సంవత్సరం ఇట్లా చేద్దాం, అట్లా చేద్దాం, మన ప్లానింగ్ ఇది, ట్రేడింగ్ ప్లాన్స్ ఇది అయ్యి అని రకరకాల పుస్తకాల మీద గీసుకొని హంగమాలు చేసినటువంటి ఉపయోగం ఉండదు. వాళ్ళు చేయాల్సిన గ్రౌండ్ వర్క్ అనేటువంటిది, ప్రైమరీ వర్క్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. మంచి రిస్క్ అండ్ రివార్డు. అసలు ఏ ట్రేడర్ అయినా కొత్త సంవత్సరమా లేకపోతే పోయిన సంవత్సరం ఇంకో వచ్చే సంవత్సరం అనేటువంటిది కాకుండా స్టాప్ లాస్ని జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలి. అదే వాళ్ళ యొక్క సక్సెస్ సీక్రెట్ అవుతుంది. ఇది మాత్రం వాస్తవం. థ్యాంక్ యూ.